చెప్తున్నా. గ్రూప్ 1ది నిన్నటి రోజున సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఓకే అయిపోయింది. అయితే ఇంతకుముందు మనకు ఎట్లుండేదంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకు హాస్టల్ వెల్ఫేర్ వరకు, డీఎస్సీ వరకు, గ్రూప్ 4 వరకు కూడా 1:2, గ్రూప్ 4 1:3 తీసుకున్నారు. హాస్టల్ వెల్ఫేర్ 1:2, డీఎస్సీ 1:2. అయితే ప్రతి ఎగ్జామ్ 1:2 తీసుకున్న సందర్భంలో ఇక్కడ గ్రూప్ 1 అనేది కేవలం 1:1నే తీసుకున్నారు. అంటే డైరెక్ట్ క్యాండిడేట్ ఒక క్యాండిడేట్ ఒక ఉద్యోగం. ఇక వీళ్ళని డైరెక్ట్ తీసేసుకొని వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టారు. అంటే ఇంతకుముందు 1:1 ఒక ఉద్యోగానికి ఇద్దరు అభ్యర్థులను ఎంపిక చేసి ఆ విధంగా ఒక అభ్యర్థి ఫిల్టర్ అయిపోతే ఇంకో అభ్యర్థికి 1:1 ప్రొవిజనల్ లిస్ట్ డిక్లేర్ చేసి ఇచ్చేవాళ్ళు. అయితే ఈసారి వీళ్ళు ఏం చేసిందంటే టీజీపీఎస్సీ 1:1 ఇచ్చేసింది డైరెక్ట్. ఒక అభ్యర్థి ఒక ఉద్యోగం ఇచ్చేసింది. ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఈ 16, 17 తారీఖు, 19, 21 తారీఖు నాడు ఇచ్చినారు. ఈ 4 రోజులలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ వీళ్ళకు తెలుగు యూనివర్సిటీ ఇంతకుముందు, ఇప్పుడు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో వీళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ వెరిఫికేషన్కి ఎవరన్నా డుమ్మా కొట్టినా, ఎవరైనా అనుకోని అనివార్య కారణాల వలన ఆ యొక్క వెరిఫికేషన్కు వెళ్లకుండా మిస్ అయినా వాళ్ళ ఉద్యోగం కోల్పోయినట్టే అని చెప్పేసి నిన్నటి రోజున టీజీపీఎస్సీ వెబ్సైట్లోని వెబ్ నోట్లో పొందుపరిచినారు. ఇక వాళ్ళు పొందుపరిచినారంటే అది తూచా తప్పకుండా పాటిస్తారు. దయచేసి నేను చెప్తున్నా, 2022 సంవత్సరం నుండి 2025 వరకు మీరు గ్రూప్ 1 ఆఫీసర్స్ కావడానికి మీరు ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు, అది మీకు కూడా తెలుసు. కాబట్టి అంత కష్టపడ్డ మీరు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎట్టి పరిస్థితుల మీరు ఎంత బిజీగా ఉన్నా, మీకు ఎక్కడ వాతావరణం సహకరించకపోయినా, మీకు హెల్త్ బాగలేకపోయినా, ఎన్ని అనివార్య కారణాలు ఎదురైనా ఖచ్చితంగా పాకుకుంటా పోయినా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోండి. ఎందుకంటే వన్స్ ఒకసారి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మిస్ అయినారంటే డౌన్ మెరిట్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా అక్కడ మెన్షన్ చేసినారు. కాబట్టి వాళ్ళు అనుకున్న పని చేస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా వెళ్ళండి. 1:1 ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ కాదు. 1:2 ఇస్తే బాగుండేది. ఇక దీన్ని బట్టి చూస్తే మళ్ళీ నాకు ఏం అర్థమవుతుందంటే గ్రూప్ 2 కూడా డైరెక్ట్ 1:1 పిలుస్తారనిపిస్తుంది. గ్రూప్ 1 కూడా 1:1 పిలిచినారు. గ్రూప్ 2 కూడా 1:1 పిలిచి మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సేమ్ ఇలానే పెడతారేమో. ఏమని, మీరు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు మీరు మిస్ అయిపోతారో మీకు ఇక నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండదు. డౌన్ మెరిట్ ఉన్న వాళ్ళకి మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచి వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేస్తామని ఈ గ్రూప్ 2లో కూడా చెప్తారేమో. అది గ్రూప్ 3 కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తారేమో అని చెప్పేసి నేను పర్సనల్గా అనాలిసిస్ చేసిన విషయం. మరి ఒక దానికి వీళ్ళు ఒక ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు గ్రూప్ 1కి 1:1 అంటే అది గ్రూప్ 2 కూడా 1:1కి వెళ్ళిపోతారనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మరి అది గ్రూప్ 3 కూడా ఇలానే ప్రాసెస్లో వెళ్ళిపోతే ఇక రానున్న రోజుల్లో ఎక్కడ కూడా మన జిఆర్ఎల్ ప్రకటించిన తర్వాత 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అని ఆశ పెట్టుకునే అవసరం లేదు. వాళ్ళు 1:1తోనే లాంగ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ఈ 562, 63 పోస్టులు ఉన్నాయి కదా, దీనికి 1:2 తీసుకుంటే దగ్గర దగ్గర 1100 పైన అభ్యర్థులు ఉంటారు. అంటే ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి డైరెక్ట్ క్యాండిడేట్ని పిలిచేసి డైరెక్ట్ క్యాండిడేట్ యొక్క మరి అన్ని ఆల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసేసి వాళ్ళకే డైరెక్ట్ ఉద్యోగాలు నియామక పత్రాలు ఇచ్చేస్తే తొందర రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో ఉన్న నోటిఫికేషన్ మీరు తొందర ఇచ్చుకోవచ్చు. ప్రభుత్వంకి వెళ్ళి ఇచ్చే ప్రతి మరి ఖాళీలు మేము చూసుకొని దాని సిలబస్ విధి విధానాలు చూసుకొని ఎమ్మటెమ్మటే మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడున్న ఉద్యోగం మిస్ అయిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఉద్యోగానికి వెళ్ళడానికి, నెక్స్ట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వడానికి చాలా చక్కటి అవకాశం దొరుకుతుందని టీజీపీఎస్ అనుకుంటుందేమో, మేబీ అది నేను అనుకుంటున్నా. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, మనకు ఇక మేలో ఖచ్చితంగా గ్రూప్ 2 1:1 సర్టిఫికేట్ వెరిఫికేషన్, 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది వాళ్ళు తెలియజేస్తారు. అప్పటి వరకు మీరు అందరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2లో మంచి మెరిట్లో ఉన్నారో, మీకు మంచి ర్యాంక్ ఉంది అని మీరు ఎవరు అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీరు ఖచ్చితంగా మీ యొక్క వెరిఫికేషన్కి అయితే మీరు సిద్ధపడండి. అండ్ గ్రూప్ 3లో కూడా మళ్ళీ చెప్తున్నా, మీరు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీకు నేను అనుకుంటున్నా జూన్ వరకు ఉండవచ్చు. గ్రూప్ 3 అది కూడా కంప్లీట్ అయిపోతుంది. మెయిన్గా మనకి ఇక్కడ ఎస్సీ ఉపకులాల రిజర్వేషన్ బిల్లు మరి గవర్నర్ గారు ఆమోదముద్ర చేసినారు. అండ్ అదేవిధంగా మనకు బీసీల యొక్క 42 రిజర్వేషన్ సంబంధించిన బిల్లును మనకు రాష్ట్రపతి గారికి నివేదించినారు. ఈ బీసీ రిజర్వేషన్ బిల్లుపై క్లారిటీ ఇచ్చిన మరుక్షణమే మనకు మే 1st వీక్ ఆర్ మే 2nd వీక్లో ఖచ్చితంగా మనకు ఉద్యోగాల నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి. ఇది క్లియర్ కట్ అంశం. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మళ్ళీ చెప్తున్నా, గ్రూప్ 1 డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది. కేవలం 4 రోజులే ఇచ్చినారు దానికి అవకాశము.
ఎట్టి పరిస్థితిలో మిస్ కాకండి. అవకాశం ఉన్న ఎవరైతే మంచి మెరిట్‌లో ఉండి మీకు అవకాశం ఉంది, ఉద్యోగం వస్తుంది అని ఎవరైతే మీకుందో మీరు ఖచ్చితంగా వెళ్లి మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగాలొస్తాయి. ఎందుకంటే నెక్స్ట్ ఆప్షన్ లేదు, డౌన్ మెరిట్ లేదు. ఎవరైతే అబ్సెంట్ అయితారో వాళ్ళ తర్వాతనే వాళ్ళకున్న డౌన్ మెరిట్‌లో ఉన్న వాళ్ళకి పిలిచి వాళ్ళ అవకాశం ఇచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మంచి ఉద్యోగాలున్నాయి, మంచి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే మనకు చాలా మందికి తెలుసు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం పెచ్చరిల్లిపోతుంది. అందులో మెయిన్‌గా గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది ఎప్పుడో వచ్చింది దశాబ్దం క్రితం. ఇప్పుడు మళ్ళీ వచ్చింది. అండ్ గ్రూప్ 2 కూడా నెక్స్ట్ ఉంది. ఎవరు కూడా బాధపడకండి. మీకు అవకాశం కోల్పోయినాము గ్రూప్ 1లో అనుకున్న వాళ్ళు మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ 2 కూడా అవకాశం కోల్పోయినాం అనుకున్న వారు మళ్ళా మీరు కూడా గ్రూప్ 2 కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. గ్రూప్ 3 కూడా స్టార్ట్ చేయండి. డీఈసీ కూడా స్టార్ట్ చేయండి. మళ్ళీ నేను చెప్తున్నాను, మంచి మంచి అవకాశాలు మీకు భవిష్యత్తులో రాబోతున్నాయి. కొద్దిగా ఓపిక, సహనం అవసరం. ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏండ్ల తరబడి ఎదురు చూడాలి. ఎందుకంటే ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదని వందల వీడియోలో చెప్పిన. ఈరోజు నోటిఫికేషన్ వస్తది, రేపు ఎగ్జామ్ పెడతారు, ఎల్లుండి రిజల్ట్ ఇస్తారు, ఆవల ఎల్లుండి మనకు నియామక పత్రాలు ఇస్తారు అనే కాన్సెప్ట్‌లో మీరు రాకండి. మీరు రావాలంటే ఖచ్చితంగా మీరు ఒక 1 ఇయర్, 2 ఇయర్ టైం ఇక్కడ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మీరు అలా ఉంటేనే, అంత పేషెన్స్, అంత ఓపిక మీలో ఉంటేనే మీరు గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అవుతారు. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేది 2022 నోటిఫికేషన్. ఇది 2025. ఇక మీరు అర్థం చేసుకోండి ఎంత లాంగ్ గుంజి పడేసినారో రిక్రూట్మెంట్ అనేది. ఓకే మిత్రులారా, వీడియో నచ్చినట్టయితే మరొకసారి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ చిలుక ప్రశాంత్. థ్యాంక్ యూ.